గత 30 సంవత్సరాలుగా మన సింహపురి నందు ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు జరుపుకోవడం అనేటువంటి ఆనవాయితీ. అయితే ఈ వినాయక చవితి మండప నిర్వాహకులకు ఎలాంటివైనటువంటి ఆటంకాలు లేకుండా, పర్మిషన్ల పేరుతో పోలీసులు వేధించకుండా, వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పరిశుభ్రత, మంచినీటి వ్యవస్థ, దానికి కావలసినటువంటి కరెంటు, మిగతా అన్ని విషయాలు శాంతి భద్రతలు కాపాడమని మేము అనేక సార్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాం. అయినప్పటికీ పోలీస్ అధికారులు ఈరోజు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఇవాళ కేవలం కొద్ది మందితో పిలిచి రహస్యంగా సమావేశం పెట్టుకోవడం అనేటువంటిది ఇది పద్ధతి కాదు. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని పిలవకుండా, ఈ యొక్క ప్రెస్ కానీ మీ ఎవరిని రానివ్వకుండా ఎక్కడో రహస్యంగా ఈ యొక్క సమావేశాలు పెట్టాల్సినటువంటి ఉద్దేశం నాకైతే అర్థం కావట్లేదు. ఈ పోలీసు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కొన్ని సూచనలు చూస్తే ఇవి ఏమాత్రం మాకు సమ్మతం కానిటువంటి విషయం. అది ఇవాళ పర్మిషన్ పేరుతో ప్రతి మండప నిర్వాహకులు ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఆ పై స్థాయి అధికారుల దగ్గర రోజుల తరబడి తిరిగి వాళ్ళకి అనేక రకాల ముడుపులు చెల్లిస్తే తప్ప వాళ్ళ పర్మిషన్లు రానటువంటి పరిస్థితి అనేటువంటిది ఇది వాస్తవమా కాదా? ఎట్టి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి పర్మిషన్ల యొక్క విధానానికి మేము ఒప్పుకోము. మీకు ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే తీసుకోండి. రెండవది, ప్రతిరోజు కూడా ఆర్గనైజర్స్ పేర్లు అందరూ కూడా మీరు పోలీసులు తెలియజేయడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. వినాయక చవితి ఉత్సవాలు ఏమైనటువంటివి అందరూ కూడా జరుపుకునేటువంటి పండుగ ఇది. అందుకు పోలీస్ పర్మిషన్తో పోలీసులు ప్రతిరోజు సాయంత్రం సంతకాలు పెట్టమనడం అనేటువంటిది ఇది ఏమాత్రం గౌరవించేటువంటి విషయం కాదు. మూడోది, ఇవాళ ఎక్కడైతే వినాయకుడి యొక్క విగ్రహాలు ఈరోజు జరుపుకునేటువంటి సామూహిక పండుగ ఇది. ఇలాంటి సామూహిక పండుగ అనేది ఇంట్లో జరుపుకునేది కాదు. ఈ ప్రతి వినాయకుని యొక్క సామూహిక పండుగ రోడ్డు మీద జరుపుకునేటువంటిది ఆనవాయితీ. కాబట్టి 4-5 రోజులు భక్తులందరూ కూడా దానికి సహకరిస్తారు. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి. కానీ మీరు ఎక్కడ పెట్టడానికి లేదని చెప్తే ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టుకునే పరిస్థితి లేదు. కమ్యూనిటీ సెంటర్స్ అసలు లేవు. ఆ రకమైనటువంటి ఇబ్బందులు నెల్లూరులో ఉన్నాయి. ఇకపోతే ఇంకా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏంటంటే లౌడ్ స్పీకర్లు పెట్టి ఆడ దొంగతనాలు జరుగుతాయి విగ్రహాల దగ్గర, లేకపోతే చైన్ స్నాకర్స్ ఉన్నారని చెప్పి తెలియజెప్పడం ఏదైతే ఉందో ఇది మరీ దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగ దగ్గర ఇలాంటి యొక్క లౌడ్ స్పీకర్లు పెట్టి అనౌన్స్ చేయడం అనేటువంటిది పండుగ వద్దనే కావాలనే వాళ్ళు పోలీసు పెద్దలకే తెలియాలా. ఇది ఏ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. ఇంకా తమాషా అయినటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఇతర మత పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకోండి, మీరు వాళ్ళ దగ్గరికి కూడా పోయి వాళ్ళతో కూడా ఒప్పించి ఈ పండుగ జరుపుకోమని చెప్పడం ఏదైతే ఉందో ఇది ఎక్కడ కూడా అసలు ఇది చరిత్రలో ఎక్కడ మేము చూడలేదు. ఇది మరి నెల్లూరు పోలీస్ అధికారులకు ఎందుకు ఈ రకమైన ఆలోచన వచ్చిందో అది వారికే తెలియాలా. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి యొక్క సూచనలన్నింటినీ కూడా దీంట్లో పెట్టి వీటన్నింటినీ కూడా అమలు జరపాలని చూడడం ఏదైతే ఉందో ఇది పూర్తిగా భావ్యం కాదని మేము చెప్తూ ఉన్నాం. అంతేకాకుండా విగ్రహాల వద్ద ఈరోజు గజ ఈతగాళ్ళని, అదే రకంగా ఫైర్ సిబ్బందిని కూడా పెట్టుకోమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? వీళ్ళు పండగ జరుపుకోవాలనా? లేకపోతే ఇవన్నీ మున్సిపల్ అధికారులకు చెప్పండి మీరు, లేకపోతే జిల్లా స్థాయి అధికారులు చెప్పండి. ఏ రకమైన శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందో అలాంటి చర్యలన్నీ మీరు తీసుకోండి. అంతే తప్ప మీరు కేవలం ఏదైతే పండగ జరుపుకునేటువంటి వినాయకుల యొక్క భక్తుల యొక్క విగ్రహాల యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఏంటి? ఎందుకు ఈ వివక్ష జరుగుతోంది? ఎందుకని ఈ రకంగా ఎవరిస్తున్నారు ఇటువంటి సూచనలు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో ఇది ఏమాత్రం పద్ధతి కాదు. ఎటువంటి ఆంక్షలు లేకుండా అందరికి కూడా పర్మిషన్లు ఇవ్వండి. శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి విధి పోలీసు అధికారులు కాబట్టి మీ నిఘా వ్యవస్థలను అందరినీ కూడా అన్ని వ్యవస్థలు ఏదైతే ఉందో వాటిని సక్రమంగా పెట్టుకొని ఏ రకమైనటువంటి శాంతి భద్రతలు విఘాతం లేకుండా కట్టుదిట్టమైనటువంటి పండుగ ఏర్పాట్లు చేయవలసిందిగా సింహపురి గణేష్ దర్శన్ ఏకతా యాత్ర కమిటీ తరఫున మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.